పేరు జయంత్ రెడ్డి. 40 years నుంచి ఈ మార్షల్ ఆర్ట్స్ ఫీల్డ్లో ఉన్నాను. ఫిట్నెస్, యోగా, మెడిటేషన్స్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్గా మీతో కొన్ని విషయాలు షేర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి కొన్ని ఇంట్రడక్షన్. 29 గిన్నీస్ వరల్డ్ రికార్డు ఫిట్నెస్లో, మార్షల్ ఆర్ట్స్లో తీసుకున్నాను. నేను 10 బుక్కులు రాశాను. యోగా పైన, మైండ్ పైన, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ పైన, ఫిట్నెస్ పైన, మార్షల్ ఆర్ట్స్ పైన. ది బెస్ట్ బుక్స్ ప్రపంచంలో రిలీజ్ అయినాయి అమెజాన్ త్రూ. సో ఇవన్నీ ఎందుకంటే మీకు తెలియాలి, నేనేం చెప్పబోతున్నా ఇది ఇంపార్టెంట్. ఫిట్నెస్, మార్షల్ ఆర్ట్స్ ఏం ఇంపార్టెన్స్ ఉంటుంది ప్రజెంట్ సొసైటీలో. ఎవరు చిన్నపిల్లలు ఒకసారి స్కూల్ పంపించారంటే పేరెంట్స్ ఒక రెస్పాన్సిబిలిటీ అనుకుంటున్నారు. వాళ్ళు ఎంత ఫిట్ ఉన్నారో, వాళ్ళు ఫిట్నెస్లో ఉన్నారా, వాళ్ళు ఏదైనా స్పోర్ట్స్ తీసుకొని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారా అది చూడాలండి. లేకపోతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయి, ఈ ఇంటర్నెట్లోనో, ఈ టీవీలోనో ఇంకేదో చెత్త బుక్కులు చదువుకొని మైండ్ అంతా పాడు చేసుకుంటున్నారు. ద బేసిక్ పాయింట్ ఏంటండి, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ చైల్డ్ ఈజ్ ఫిట్నెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ డిజీజ్ ఈరోజు మనకు వచ్చినాయి అంటే అండి ఓన్లీ బికాస్ ఆఫ్ నాన్ ఎక్సర్సైజ్. ఒక 10 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాం మనం. మినిమం అట్లీస్ట్ ఒక ½ hour స్పెండ్ చేస్తే మన లైఫ్ అంతా ఒక 100 years బతకవచ్చు. నేను బుక్ రాశాను, సీక్రెట్ ఆఫ్ లాంగిటివిటీ. 100 నుంచి 200 years ఎట్లా బతికే దాంట్లో రాశాను. ఇవన్నీ పాయింట్స్ రాశాను దాంట్లో. ఎందుకంటే బికాజ్ నేను అందరి డోర్ టు డోర్ పోయి అని నేర్పించడానికి రాదు కదా. సో దట్ ఈస్ వై ఇట్స్ బెటర్ టు అట్లీస్ట్ ఈ బుక్ ద్వారానన్నా మనుషులకి అర్థమవుతుంది అనేసి. సో నేను అనేది ఏంటంటే పేరెంట్స్ మై రిక్వెస్ట్ ఈజ్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇన్ అ సచ్ ఎ మేనర్ దట్ వీడు ఏదన్నా స్పోర్ట్స్లో పెట్టకపోతే వాని అడిక్షన్స్ ఇవన్నీ రకరకాలుగా ఇంకా వేరే పాడయ్యే చాలా ఉన్నాయండి. ఒకటే కాదు, డ్రగ్సే కాదు, ఈ సిగరెట్సే కాదు, ఈ బ్యూజింగే కాదు, ఈ ప్రజెంట్ ఈ మోడర్న్ సొసైటీలో ఎంత పాడైపోతున్నారంటే అండి ల్యాక్ ఆఫ్ ఫిట్నెస్సే. ఆ ఫిట్నెస్కి చాలా అంటే చాలా ఈరోజు అన్నిటికీ ద బెస్ట్ ఈజ్, మీరు చూడండి ఇప్పుడు కరోనా వచ్చింది కదా, మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి అంటున్నారు. చూడండి, నథింగ్ బట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకు 99% ఎవరికి ఇప్పటివరకు ఎఫెక్ట్ కాలేదండి. 99% సో దట్ ఈస్ వై ఇంపార్టెన్స్. ఈ చైల్డ్ చిన్నప్పటి నుంచే ఇది తీసుకుంటూ పెట్టండి. ఇప్పుడు చూడండి, ఒక ఆర్టికల్ చదివాను, టైమ్స్ ఆఫ్ ఇండియా అండ్ న్యూయార్క్ టైమ్స్ కూడా. దాంట్లో ఏమి ఇచ్చారంటే నౌ ద సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అంటున్నారు కదా, అది థర్డ్ వేవ్ ఏం లేదండి. దీంట్లో ఆ మెడికల్లీ ప్రూవ్ చేసేదేమో డిఫరెంట్గా వస్తున్నది. అది ఇప్పుడు అందరి మైండ్స్ అనేది చిన్నపిల్లలు ఇంట్లో ఉండేసి ఈ మొత్తం వాళ్ళ ప్రపంచం అందరి ఇంట్లోనే ఉన్నారు. ఏం యాక్టివిటీస్ చేస్తున్నారండి, దే ఆర్ బికమింగ్ డల్లర్ అంట. దేర్ యాక్టివిటీస్ లేవు, నో ఫిజికల్ యాక్టివిటీస్, నో మైండ్ యాక్టివిటీస్. ఆ చదువు, ఆన్లైన్ చదువు అది పెద్దగా ఏమైనా 25-30% ఎక్కువ పెద్దగా ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళు. ఇది చదువుతున్నారు, ఇక ఫైనల్కి అందరూ పాస్ చేసేస్తున్నారు. సో వాళ్ళకి అన్నీ అర్థమైపోతుందండి. మనం ఏం చెప్పే అవసరం లేదు. చిల్డ్రన్స్ ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్. మనం ఏం మాట్లాడినా వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ 6th sense వర్క్ అవుతుంది. వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ వెరీ డైరెక్ట్లీ కాంటాక్ట్ ఉంటుంది. సో అందుకోసము వీళ్ళు ఏమైతే ప్యానిక్ అయిపోతున్నారు, వాళ్ళు మెంటలీ ఇప్పుడు సిక్ అవుతున్నారండి. మొన్న రీసెంట్ జర్నల్ చదివాను, ఇప్పుడు చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ సైకిక్ ప్రాబ్లం. అంటే ఇక అన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. అంటే ఈ నాన్ యాక్టివిటీస్. సో బెటర్ ఇంట్లో ఉన్నాక కూడా మనము ఈ యాక్టివిటీస్ ఒక ½ hour 30 minutes డైలీ ఒక యాక్టివిటీ చేసుకుంటే, ఫిజికల్ ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, మెడిటేషన్స్ ఇనఫ్. దీంతో అట్లీస్ట్ పేరెంట్స్కి ఒక బటన్ ఉండదండి. అర్నింగ్ నుంచే పోతాయండి ఇవన్నీ. ఈ అబ్బాయి సిక్ అయిందంటే ఏం చేస్తారు, ఈ డిజీజ్ కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటలీ సిక్ అయిపోతున్నాడు. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేస్తుంది వాళ్ళకు. ఒక 10th 12th వచ్చిన తర్వాత వాడికి నాన్ యాక్టివిటీస్ కాగానే ఒబేసిటీ నుంచి మొదలైతే అన్ని టైప్స్ ఆఫ్ ఆ సర్కిల్లో పెరిగిపోతున్నాయి. సో దట్ ఈస్ వై వన్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ది చిల్డ్రన్. అండ్ పేరెంట్స్కి వస్తే మాట్లాడండి, పేరెంట్స్ కూడా ఏంటంటే బిజీగా వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు ఉంటున్నారండి. ఈ ఎక్సర్సైజ్ పైన మీరు అన్నీ ఏదో ఆల్టర్నేటివ్, ఈ ఆయుర్వేదిక్ తిందామా, అది తిందామా, ఈ మెడిసిన్స్ ఉందా, ఆ మెడిసిన్స్ ఉందా, ఈ థెరపీకి, బీపీకి, షుగర్కి అట్లా ఆలోచించుకోకపోతున్నాం. అది రాకుండా చేసుకోవచ్చు, ప్రివెన్షన్ చేసుకోవచ్చు కదా. లేదు, అది వారు చేయరు. మనం అది వచ్చిన తర్వాత మనం అడ్రస్ అవుతున్నాం అండి. సో ప్రివెన్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనలో ఏంటంటే ఎప్పుడు వస్తుంది డిసీజ్ తెలియదండి. అసలు క్యాన్సరు వచ్చిన తర్వాతనే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ కొంత తెలుస్తుంది, ఫస్ట్ స్టేజ్ కొంతమంది తెలుస్తుంది. ఇప్పుడు అన్ని టెస్టింగ్ వచ్చేది, వచ్చినా కూడా ఎవరు పోతున్నారండి, నో బడీ ఈజ్ గోయింగ్ టు టెస్ట్ ఇట్. ఏదైనా వచ్చిన తర్వాత సీరియస్ అయిన తర్వాతనే పోతున్నారు. సో అన్నిటికీ మెడిసిన్ ఏంటి, మనం ఎక్సర్సైజ్ చేసుకుంటూ పోతే ఇక అది ఆటోమేటిక్లీ ఆబ్వియస్లీ దూరం వెళ్ళిపోయినట్టే.
సో మనము ఫిట్ ఉండాలి మెంటల్లీ ఫిజికల్లీ. మెడిటేషన్స్, బ్రీతింగ్ ఎక్సర్సైజులు, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవన్నీ ది బేసిక్ పాయింట్స్ అండి. అన్నీ మనం ఎట్లా బ్రషింగ్, టేకింగ్ బాత్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవన్నీ ఎలాగైతే మీ డైలీ యాక్టివిటీస్ ఉన్నాయో దీంట్లో ఇది యాక్టివిటీసే. ఏ యాక్టివిటీస్ మిస్ అయ్యింది? మీరు బ్రష్ చేయకుండా తినడానికి పోరు, స్నానం చేయకుండా బయటికి వెళ్ళరు, బ్రేక్ఫాస్ట్ కాకుండా బయటికి వెళ్ళరు, లేక బయట తింటారు, ఎక్కడ తింటారు, బ్రేక్ఫాస్ట్ మిస్సే కాదు. సో ఎక్సర్సైజ్ కూడా అలాగ కంపల్షన్ పెట్టారనుకోండి 100% మీకు ఇది ఒక అడిక్షన్ లాగా పెట్టుకోవాలి. ఎక్సర్సైజ్ ఇస్ అడిక్షన్ ఫర్ మీ. ఐ డోంట్ గో అవుట్ అండి 2 hours ఎక్సర్సైజ్ చేయకుండా. ఐ డోంట్ గో ఎనీ వర్క్. సపోజ్ నాకు 6 o'clock వర్క్ ఉంది అనుకోండి, 5 o'clock మార్నింగ్ వర్క్ ఉంది అనుకోండి, ఐ వేకప్ ఎట్ 3 o'clock అండ్ డూ ఎక్సర్సైజ్. మెడిటేషన్స్ 1 hour మెడిటేషన్ చేస్తాను, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, మెడిటేషన్స్ 1 hour ఫిజికల్ ఎక్సర్సైజ్. సో ఈ 2 hours మినిమం ఉంటుంది. సో నేనని కాకుండా ప్రతి ఒక్కరికండి దిస్ ఈజ్ ద మోరల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. మనల్ని పుట్టించాడు దేవుడు, మనం కష్టపడకుండా ఈ అర్నింగ్స్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి కష్టపడాలి తెచ్చుకోవాలి, లంచ్కి కష్టపడి తెచ్చుకోవాలి, పండ్లో పొలాలో చెట్లో అవో ఇవో తెచ్చుకొని తినాలి, నైట్ కూడా అంతే అండి. ఇవన్నీ మనం ఏంది ఓవర్ నైట్ వర్క్ చేస్తాము. ఈ అన్ని మోడర్న్ ఎలక్ట్రానిక్స్ వచ్చిన తర్వాత నైట్ డ్యూటీస్, డే టైమ్స్, కూర్చుని దగ్గర వర్క్లు ఇవన్నీ స్టాగ్నెంట్ మెటీరియలిస్టిక్ అయిపోయి మన బాడీని అంతా ఎంత చేసేదంటే డిసీజ్ మనం పెంచుకుంటున్నాం. అర్థమైందా? మనకు అర్థమైంది, అన్నగా అర్థమైనా కూడా వీ డోంట్ టేక్ కేర్. ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నారు, ప్రతి ఒక్క స్వామిజీ వస్తాడు, ఆ గురువు వస్తాడు, ఈ గురువు వస్తాడు, అన్నీ చెప్తూనే ఉన్నా కూడా మనం ఏమి తీసుకోండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ యూ టు టేక్ ఇట్. ఈ రోజు అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఇది డిలే చేశాను అనుకోండి, లైఫ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి. ఈరోజు స్టార్ట్ అయిందంటే చిన్న ఫైర్ స్లోలీ మొత్తం సిటీ అంతా కాలిపోతుంది. ఫైర్ ఈజ్ లైక్ జస్ట్ అంటే వెళ్ళిపోతుంది. ఆ డిసీజ్ కూడా అంతే అండి. ఈ డిసీజ్కి ఎక్సర్సైజ్ చేస్తుంటే రోజు మీరు గాలి ఊపినట్టే, ఇక మంట పెరగకుండా ఊపినట్టే, పుల్లగిరి అన్నట్టు. సింపుల్ అది. ప్రతి ఒక్క డిసీజ్కి అంటే పోయేటి అవి. దాన్ని పెంచిన తర్వాత ఇక మనం డాక్టర్ మీద దేవుళ్ళు అనుకొని మనం మొక్కి, వాళ్ళు కూడా ఏం చేస్తారేమో వాళ్ళ దగ్గర యాంటీబయాటిక్స్ ఏమున్నాయి, వాళ్ళ దగ్గర స్టిరాయిడ్స్ ఏమున్నాయి, అవి వేసేస్తారు మనని. వేసేసి బతికేయడానికి ట్రై చేస్తారు పాపం, దేవుళ్ళలాగా బతికేయడానికి చేస్తారు అది. కానీ బతకలేము కదండి. చూడండి ఎన్ని రీసెర్చ్ అని ఎంతమంది చేస్తున్నారు, చూస్తూనే ఉన్నారు కదా. సో దీనికి సింపుల్ మంత్ర మనము ఎక్సర్సైజులు, మెడిటేషన్స్, వెరీ సింపుల్. ఎక్కడైనా మరొక రోజు ప్రోగ్రామ్ పెట్టుకుందాం, దానికే మెడిటేషన్ ఎంత చేయాలి, ఓ 10 నిమిషాలు మెడిటేషన్స్, 10 నిమిషాలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఒక 1/2 hour లేకపోతే ఓ 15 నిమిషాలు ఫిజికల్ ఎక్సర్సైజ్. ఒక బుక్ రాశానండి, సీక్రెట్ ఆఫ్ 9 minutes అని. ఎందుకు రాశానంటే ఇదే, మనుషులు చేయలే, టైం లేదు ఎవరికి. అందరు ప్రేమిస్తారులే, ప్రేమిస్తారు కానీ బిజీ ఉన్నారు ప్రతి ఒక్కరండి. ఇంట్లో ఆమెను అడగండి, చిన్న అబ్బాయిని అడగండి, ఐఎమ్ వెరీ బిజీ, 9 minutes, ఓహోహో 9 days అయిపోతుంది మాకు, 9 days అనిపిస్తుంది అది 9 minutes. సో అందుకో 9 minutes నేను బుక్ రాశాను. దాంట్లో అన్నీ 10 సెకండ్ చేసే ఎక్సర్సైజ్ ఉన్నాయి. ఓ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్, అన్ని టాప్ టు బాటమ్, ప్రతి ఒక్క నర్వ్, ప్రతి ఒక్క మజిల్, లిగమెంట్, టిష్యూస్, బోన్ స్ట్రెంత్ అవుతుంది దాంట్లో. సో ఆ బుక్ ఎందుకు అని అంటే జనానికి ఇప్పుడు ప్రెజెంట్ సొసైటీలో అంత బిజీ ఉండరు కదా, షెడ్యూల్ చేయలేకపోతున్నారు. సో అందుకు ఆ 9 minutes అని ఎక్సర్సైజ్ చేస్తే మనిషి అట్లీస్ట్ 100 సంవత్సరాలైనా కరెక్ట్ బతుకుతారు. డిజీజ్కి చూసి మనం భయపడే అవసరం లేదు. మనము ఎందుకు భయపడుతున్నామంటే బికాజ్ అది చూసిన తర్వాత ఎవరో చనిపోయారు, మన చుట్టాల్లో చనిపోయారు, అక్కడో చనిపోయారు, ఇక్కడ చనిపోయారు, ఆ డాటా చదువుతాము, ఆ జర్నల్ చదువుతాము, టీవీలో చెప్తూనే ఉండవు ఓ ఇది అని. స్టిల్ అదే మిస్టేక్ చేస్తాం మనం. వై డోంట్ వీ టేక్ కేర్? ఈ డిసీజ్ వస్తుందని అనుకున్నాడు. కరోనా బిఫోర్ ఎన్నో డిసీజెస్ ఉన్నాయి కదండి, అన్ని డిసీజ్ ఎన్నో చెయ్యి, ఈ బర్డు, ఆ బర్డు, అబాబాబా, ప్లేగు, ఎన్ని వైరస్లు వచ్చినాయండి. ఇప్పుడు ఇది వచ్చింది, కరోనా వచ్చింది, ఇప్పుడు మంకీ అని వచ్చిందండి, మొన్న మళ్ళీ స్టార్ట్ అయింది మంకీ అంటే, అదేంటో కొత్తగా. ఇవన్నీ ఎందుకు వచ్చేసి అంటే అండి, మనం స్ట్రాంగ్ లేం కదా. వివేకానంద ఒకరోజు మాట అన్నాడు, గ్రేటెస్ట్ వర్డ్ అండి, నాకు అదే ఇన్స్పిరేషన్. నాకు వెన్ ద ప్లాంట్ ఈజ్ స్మాల్ ఎయిర్, ఒక చిన్న గాలి కూడా చంపేస్తుంది, చెట్టుని ఇరగొట్టేస్తుంది. క్యాటిల్ అంటే అనిమల్స్ తినేస్తాయి. అదే పెద్దగైంది అనుకోండి, ఎవరు ఏమి హెట్ చేయనీకే రాదు, దాని షెల్టర్ అయిపోతుంది. వచ్చి అనిమల్స్ కింద వచ్చి ఆ నీడకు వచ్చి కొడుతుంటాయి, ఆ ఫ్రూట్స్ తింటాయి, మనుషులైనా సరే, బర్డ్స్ అయినా సరే. సో వెన్ ఇట్ ఈస్ స్మాలర్ వీ షుడ్ టేక్ కేర్ అండి. అందుకని ఈ డిసీజ్ అన్నీ మనము టేక్ కేర్ చేసుకోవాలనుకుంటా అండి. రాకముందు మనం అంత వీక్ బాడీతో స్ట్రెంత్ చేసినాం అనుకోండి, యూ బికమ్ ఎ స్ట్రెంత్, బికమ్ ఎ ట్రీ, దెన్ నథింగ్ ఎఫెక్ట్స్ ఇట్. ఈ వైరస్ అనేది మనకు ఎఫెక్ట్ కాదు. సో ఇనిషియలీ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. చిన్నపిల్లలు అలాగా
వాళ్ళని చదువు వరకే ఫోర్స్ చేసే పేషెంట్స్ అదే రెస్పాన్సిబుల్ అనుకుంటారు. వాళ్ళ లైఫ్ ఫ్యూచరు అదే అని అనుకొని దాని మీద పెట్టేశారు. ఎక్సర్సైజ్ పైన వాళ్ళ యాక్టివిటీస్ పైన చాలా కాన్సన్ట్రేషన్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ అబ్జర్వేషన్ ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్, దే దెమ్సెల్ఫ్ పేరెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ కోసం. సో ఇవి లేకపోతే అండి నోబడి క్యాన్. ఈ హ్యూమన్స్ స్పీసీస్ ఉంది చూడండి, మనిషిగా మనం బతికిచ్చాడండి, తొందరగా వెళ్ళిపోతాం. ఇది దేవుడు చూశాడు ఇదన్నీ. ఇవన్నీ ఒకరొకరు టెస్ట్ చేస్తూ ఉన్నాడు. సైన్స్ ఎంత ఉంది స్ట్రాంగర్, సైన్స్ వర్సెస్ నేచర్ అని ఒక ఆర్టికల్ రాస్తున్నాం. సైన్స్ ఎంతవరకు అండి, కంఫర్ట్ కోసము మనం ఢిల్లీకి పోవాలనుకుంటే ఎన్నో రోజులు పడుతుంది నడుచుకుంటూ పోవాలంటే. దానికి ఒక ట్రైన్ పెట్టారు, దానికి ఒక బస్సు పెట్టారు. దాని తర్వాత ఏం చేశారు, ఓకే చాలా స్పీడ్ పోవాలి, గాలిలో పోతున్నాం మనం, 2 అవర్స్లో రీచ్ అయిపోతాం, 1.5 hours 2 అవర్స్లో. సో అన్ని కంఫర్ట్ కోసం ఈ టెక్నాలజీ బాగానే ఉందండి. వాట్ అబౌట్ అవర్ ఫిట్నెస్ లెవెల్ అని మోర్ ఇంపార్టెంట్. అది మనం కాన్సన్ట్రేషన్ చేస్తలేం. సో ఈ సైన్స్ అనేది ఒక లిమిట్ వరకే అండి, లిమిట్ వరకు పనికొస్తుంది బట్ బియాండ్ దట్ ఇట్ ఈస్ డజంట్ గోయింగ్ టు హెల్ప్. సో దట్ ఈస్ వై ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఎవ్రీబడి. ఒక ఏజ్ మనం అనుకుంటాము, నాకు ఈ ఏజ్ అయిపోయింది, 40 అయిపోయింది అని నేను చేయలేను, 50 అయిపోయింది. ఈవెన్ దే బికమ్ ఏ గ్రాండ్ ఫాదర్స్ ఆల్సో. వాళ్ళ యాక్టివిటీస్ ఏంటండి, వాళ్ళ బిజినెస్, వాళ్ళ అదర్ యాక్టివిటీస్ లేకపోయినా కూడా వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ మార్నింగ్ చేశారనుకోండి ఎక్సర్సైజు, దెన్ ఈవినింగ్ వరకు వాళ్ళు మంచిగా ఉంటారండి. ఈవినింగ్ మళ్ళీ చేశారనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మంచిగా ఉంటారు. అది ఏంటంటే ఎగ్దమ్ ఒక లెవెల్ ఆఫ్ సిక్నెస్ ఉన్నారనుకోండి, నేను అటు అడ్వైస్ ఇస్తాను. చాలా సిక్నెస్ ఉన్నాడు, చాలా వీక్ ఉన్నాడు అనుకోండి, మార్నింగ్ ఒక 15 నిమిషాలు చేయించాను అనుకోండి, ఈవినింగ్ వరకు పనిస్తుంది. మళ్ళీ 15 నిమిషాలు ఈవినింగ్ చేశాను అనుకోండి, మార్నింగ్ వరకు పనికి వస్తుంది. అలాగా ½ అవర్ షెడ్యూల్ చేస్తాను నేను. కొంత చాలా వీక్ ఉంటారండి, 5 minutes చేయగలరు, 5 minutes చేస్తాను, మళ్ళీ ఆఫ్టర్నూన్ 5 minutes చేయమని చెప్తాను, మరి ఈవినింగ్ 5. ఏజ్డ్ పీపుల్ వాళ్ళకి చెప్తున్నాను. ఏజ్ రిటైర్ అనుకుంటారు, వాళ్ళకి పెంచాలి కదండి. వాళ్ళ ఇప్పుడు 60 years 70 yearsకి వచ్చారనుకోండి, వాళ్ళు అనుకుంటే అయిపోయింది, నేను ఎప్పుడు చేస్తానో కూడా తెలియదు, ఇక వాళ్ళు లైఫ్ని వదిలేసుకుంటారు. ఎందుకంటే బికాజ్ డిపెండ్ ఆన్ సంబడి. అది ఇంకో సైకలాజికల్లీ వీక్ అవుతారు. నేను కొడుకు పైన ఉన్నానా, కోడల పైన ఉన్నానా, వీళ్ళ మీద డిపెండా, వాళ్ళ మీద డిపెండా, వాళ్ళు కొన్ని ఏదైనా అన్న విషయాలను ఇంకా స్ట్రాంగ్గా తీసుకొని ఫీల్ అయిపోయి ఎప్పుడు చావాలనేసి అదొకటి వస్తుంది అనమాట. ఈ లెవెల్ ఆఫ్ సిక్ ఎందుకు వస్తుందంటే బికాజ్ ఐడియల్ కూర్చుంటారు కదండి, ఐడియల్ గురించి ఇవే ఆలోచన ఉంటుంది అనమాట. ఈ ఫిట్నెస్ చేస్తేనండి ఆ ధైర్యము, ఆ స్పిరిట్, ఆ ఫిట్నెస్ కాపాడుతుంది, వాళ్ళ లెవెల్ పెంచుతుంది. సంతోషంగా ఉండడానికి కూడా అది ఇంకేం లేదు. మనము సంతోషంగా ఉండాలంటే ఏదో నాకు సాలరీ వస్తుంది మంచిగా, లేకపోతే నా పిల్లవాడు మంచిగా చదువుకున్నాడు, నా డాటర్ ఇక్కడ పెళ్లి చేశాను, మంచిగా ఇక్కడ జాబ్ చేస్తుందని అవి కాదండి సంతోషం మనిషిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఫిట్ ఉండాలి, స్ట్రాంగ్ కావాలి. దట్ ఇస్ బేసిక్ థింగ్. ఇట్స్ నాట్ దట్ ఎక్స్టర్నల్ థింగ్. నేను ఏదో చేశాను, నేను దేశానికి ఏదో చేశాను, నేను సొసైటీకి చేశాను, ఫ్యామిలీకి చేశాను. చాలామంది ప్రాపర్టీస్ ఉన్నాయండి. చాలామందికి మినిమం 1 కోటి నుంచి 100 కోట్లు ఉన్న వాళ్ళు 1 కోటి మెంబర్ ఇండియాలో ఉన్నారు. చిన్న మా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా 1 కోటి ఉందండి. అంటే నేనేమంటున్నానంటే దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ ఈజ్ హౌ ఫిట్ యు ఆర్, హౌ స్ట్రాంగ్ యు ఆర్. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇంకోటి చాలా ఏళ్ళ నుంచి అంటున్నారు, 40, 50, 60 years నుంచి హెల్త్ ఈజ్ వెల్త్ అని. మనము దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేశారు జనం అంటే అసలు దాని నెగిటివ్ కాన్సెప్ట్ తీసుకున్నారు. హెల్త్ అంటే మనం సేవింగ్ మనీ. ఇప్పుడు మనము హెల్త్ పాడైందంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, అది వెల్తే కదా, అది వెల్త్ యువర్ స్పెండింగ్ దేర్. సో ఇప్పుడు ప్రెజెంట్లీ హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, అది వెల్త్లాగానే. ఇప్పుడు ఐటీలో బిగ్ మీటింగ్లలో, ఐటీ కంపెనీలో, ఇంకా బిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో, ఫార్మసీ కంపెనీలో ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ డైరెక్టర్స్కి, మీరు 30% 40% మీ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయండి, అవి అరేంజ్ చేసి పెట్టుకోవాలి మీరు, అదొక లైఫ్ సెక్యూరిటీగా అని అంటున్నారు. ఒక డాటర్కో, సన్నుకో, ఇంకోరికో ఈ ప్రాపర్టీ చేసి పెట్టాలని ఆలోచన ఒకటి పెట్టుకుంటే, ఒక లెవెల్ థింక్ చేస్తే, ఇంకోటి ఏమో ఇది వాళ్ళ హెల్త్కి ఇంత పర్సెంటేజ్ ఆఫ్ 30% పెట్టుకోమంటున్నారు. అంటే వాళ్ళు అడ్వైజ్ చేస్తారు, ఈ ఎక్సర్సైజు ఇవి అవి అని చెప్తలేరు వాళ్ళు. అంటే డబ్బులు పెట్టుకోండి, మీకు డిజీజ్ వస్తే మీరు హాస్పిటలైజ్ అయితే రోజుకి 50,000 నుంచి ₹1,00,000 ఖర్చు ఉంటుంది ఐసీలో, ఇది అది అని అంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు డీటెయిల్గా. అంటే మీరు అర్థం చేసుకోండి,
అంటే అంత చెప్పిన తర్వాత కూడా మీరు అదే ఆలోచన పెడతారు. ఒకసారిగా నేను పెట్టుకోవాలి మనము అంతవరకు ఆలోచిస్తారు. ఎప్పుడు ఇది ఆలోచించుకుంటలేరు. ఏమని లేదు మనకి ఎందుకు రావాలి, ఎందుకు మనం చస్తే యాక్సిడెంట్ చావాలి అని ఎందుకు ఆలోచిస్తలేరు? డిసీజ్ చావద్దు అని. మహాత్మా గాంధీ కూడా ఎంత మంచి విషయం అన్నాడు. అది ఎవరికి అర్థం కాలే. వాటిని ఈజీ తీసుకున్నారు. అంత ఫిట్నెస్ అంత ఆలోచన లేకుండా వాళ్ళు. అప్పుడు ఆయన ఏమన్నాడు, నన్ను మహాత్మా అని ఎప్పుడు అనాలంటే నేను ఫిట్ ఉండి చచ్చిపోతేనే, ఎవరో నన్ను చంపితేనే, యాక్సిడెంట్ చేస్తేనే నన్ను మహాత్మా అనండి. నేను డిసీజ్గా చచ్చిపోతే నన్ను మహాత్మా అనద్దు. అంటే నేను సేవ్ చేయలేకపోతే నేనే ఫిట్ లేను కదా, నేను ఏం జన్మకి ఏమి రేషన్ ఇచ్చాను. ఫస్ట్ బేసిక్ పాఠం ఏంటండి, యూ షుడ్ బి ఫిట్ ఇనఫ్. మెంటలీ ఫిజికలీ ఫిట్ ఉండాలి. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు ఎయిర్పోర్ట్ పోతే ఫస్ట్ ఎయిర్ టికెట్ చూస్తలేరండి, పాస్పోర్ట్ చూస్తలేరు, వీసా ఉందా లేదని. కరోనా బాబు, కరోనా ఫస్ట్ షో మీ కరోనా. షాక్ అయిపోయాను నేను. ఫస్ట్ కరోనా పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా నాకు సర్టిఫికేట్ ఇవ్వండి, దాని తర్వాత అక్కడ పోండి. ఇది లేకపోతే ఇప్పుడు టెస్ట్ చేయండి, చేసిన తర్వాత అప్పుడు మీరు ఎలిజిబుల్ టు గో అనేసి. ఈ రాంగ ఏం జరుగుతాయో ఏమో తెలియదు. మనం ఈ రంగానే మెయింటైన్ చేశాను అనుకోండి, లైఫ్ ఇదేగా. కరోనా కోసం భయపడుతున్నాం కదా, 3rd వేవ్ 4th వేవ్ 5th వేవ్ అన్ని వేవ్స్ వస్తూనే ఉంటాయి. ఈ వేరియంట్స్ అనేది పెరుగుతూనే ఉంటాయి. ఈ మంకీస్ నుంచి ఇంకేమో ఏమో వస్తాయండి. ఇప్పుడు డెంగ్యూ అనేసి మస్కిటోస్ పైన బాగా కాన్సన్ట్రేట్ చేశారు. ఇప్పుడు దానిపైన వదిలేశారు. అది ఎంతమంది చంపాలని చంపేసింది, ట్రై చేసింది. అది మొత్తం టోటల్ పతేరున్నది. మస్కిటోస్ ఎవ్రీవేర్ ఇస్ దేర్. సో ఏంటంటే ఇప్పుడు నాకు కూడా కలిసినాయి, ఎన్నో దోమలు కలిసినాయి. మరి నాకు ఎందుకు రాదు డెంగ్యూ అంటే నేను ఏంటంటే మనము బేసికలీ వీ షుడ్ బీ స్ట్రాంగ్ ఉండాలండి. ప్రతి ఒక్కటి, లంగ్సే కాదు, హార్టే కాదు, లివరే కాదు, స్టమకే కాదు, ప్రతి ఒక్కటి, కిడ్నీ కాదు, ఎవ్రీథింగ్. దానికి ఫుడ్స్ అనేది కూడా ఉన్నాయండి. దాంట్లో కూడా నేను రాశాను నా బుక్లో. ప్రతి ఒక్కటి ఏ ఫుడ్ దేనికని దేవుడు మనల్ని సృష్టించినప్పుడే అది అన్నీ ఆలోచించాడు, ఏ తినాలి వీళ్ళు అనేసి. ఈ కెమికల్ ఫుడ్స్ అండి, అన్ని రకరకాలుగా టేస్ట్ ఫుడ్స్. అవి ఏవో ఇంటర్నెట్లో చూస్తారు, టీవీలలో ప్రోగ్రామ్స్ పెడతారు, అఫీషియల్ ప్రోగ్రామ్. దానికి ఏదో పెద్దగా విద్యలాగా, ఒక ఎడ్యుకేషన్ లాగా మొత్తం ఇది కలపండి, ఈ ఫుడ్ కొత్తగా అయిపోతుంది, ఇది 65, 35, 45 ఏంటండి ఇవన్నీ? అంటే మనం అన్నీ తింటున్నాము అని అంటే దానిపైన అన్ని రకాలుగా రిసీప్ట్ చేసేసి దాని పేరు పెట్టేసుకొని దాన్ని తయారు చేసేసారు. అది ప్రోటీన్ ఫుడ్ అనిపోయింది. అంటే మనం న్యాచురల్ మర్చిపోయాము. ఏ సీజన్లో ఏ ఫుడ్ రావాలో దేవునికి తెలుసు కదా. మ్యాంగో సీజన్లో మ్యాంగో వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే అప్పుడు ఆ డిఫిషియన్సీ ఉంటే అనమాట. దాంట్లో ఉన్న విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అయితే ఉన్నాయో ఆ వెదర్లో మన మనుషులు వీక్ అయిపోతారు అనమాట. హ్యూమన్ బీయింగ్ బికమ్ వీక్. సో దట్ ఈజ్ వై అవి ఆ కాలంలో పెంచాడు. కొన్ని ఏమో ఆల్ సీజన్స్ ఉంటాయి, బనానాస్ ఉండని, యాపిల్స్ అన్ని సీజన్స్ వస్తాయి. అవి అన్ని సీజన్లు తినాలన్నమాట. సో అవన్నీ ఎందుకు మర్చిపోతున్నాం మనము? ఈ కెమికల్ ఫుడ్ తినేసి నువ్వు బనానా తినొద్దు బాబు, నీ షుగర్ ఉంది, ఇన్సులిన్ తీసుకుంటున్నావు, అది ఇదని అంటే మనం చేసుకున్నాం కదా. అది ఏకనా షుగర్ ఎంత తక్కువ చేయొచ్చు? 300-400 యూనిట్స్ తక్కువ చేస్తాను నేను. ఏకనా 1 అవర్లో తక్కువ చేసి పడేస్తా. కానీ మనం చేయం కదా ఎక్సర్సైజ్. నేను చేశాను చాలామందికి 80 years 70 years 80 years ఎంతమందికి ఏకనా హాస్పిటలైజ్ అయిపోయారు, తక్కువ అయిపోయి తెలియక. దాని తర్వాత వచ్చి సార్ అని మన మొక్కి నన్ను ఇది జరిగింది అని అంటే, నేను ఆ రోజు ఇంజెక్షన్ తీసుకోకండి, ఏ రోజు వస్తారు ఎక్సర్సైజ్ రోజు తీసుకోకండి, రోజు చేస్తాను, రోజు ఎక్సర్సైజ్ చేస్తాను, రోజు తెచ్చుకోకండి, సింపుల్ అది. సో అలా జరిగిందన్నమాట. సో అందుకోసము మనము ఈ న్యాచురల్ ఫుడ్స్, ఈ న్యాచురల్ థింగ్స్ అన్నీ మర్చిపోయాము. దేవుడు ఎలా ఒక్కొక్కసారి చూస్తే వాల్నట్ చూడండి, అది సర్ప్రైజ్ అయ్యాను. బ్రెయిన్ లాగానే ఉంటుంది అది బ్రెయిన్కి మంచిది అంటారు. అది చూస్తే అన్నీ రీసెర్చ్ అయింది దానిపైన. కంప్లీట్ బ్రెయిన్ లాగానే ఉంటుంది వాల్నట్. సో అలాగా కిడ్నీ బీన్స్ అంటాం. కిడ్నీ బీన్స్ ఆర్ కంప్లీట్లీ ఫర్ కిడ్నీసే. చూడండి ఇవి అల్లు నెరవలు ఇట్స్ గుడ్ ఫర్ కిడ్నీస్ అంట. అది సింపుల్ దానిలాగానే ఉన్నాయి. అంటే అంత ఐడెంటికల్ చేశాడు దేవుడు మనం సృష్టించినప్పుడు. మనం అది ఎందుకు మర్చిపోవాలండి? సీజన్ ఫుడ్ తినము మనం ఫ్రూట్సే తినము. ఫ్రూట్స్ ఎప్పుడో వీక్లో ఒకసారి మార్కెట్లో పోతే అన్ని కూరగాయలు ఇంకా వేరే అన్ని 100 ఐటమ్ తీసుకుంటారు. దాంట్లో ఒక్క ఐటమ్ కూడా ఉండదు ఇంట్లో. వీక్లీ ఒకసారి ఏదో తిందామా లేదా అని తీసుకుంటారండి. 3 to 4 ఫుడ్స్ పెట్టుకుంటే ఏమవుతుందండి? లక్షలు ఖర్చు కావు దానికి. సింపులే, కానీ మనం చేయము. మన హెల్త్ కదా అది. అదే దేనికి వేరే దానికైతే అయిపోతుంది. సో అలాగా. ఇంకోటి చూడండి, మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత టెన్షన్ స్ట్రెస్లు పోవడానికి ఓ బాటిల్ తాగుతారు, హాట్ డ్రింక్ లిక్కర్ అని అదని. టెన్షన్ పోవడానికి అంటే అవ్వా ఆ ట్యాబ్లెట్ వాడేది ఒక సపరేటు. దాని పని ఈ టెన్షన్ పోవడానికి ఇది అని. అంటే టెన్షన్ పోవడానికి మీరు తాగుతున్నారు, బాగానే ఉంది. నేను అడిగాను చాలామందికి,
బట్ హెల్త్ పాడైతుంది చూస్తున్నానండి. మీ లంగ్స్ పోతున్నాయి, కిడ్నీస్ పోతున్నాయి, నీ హార్ట్ అని ప్రాబ్లమ్స్ అవుతుంది చూస్తారండి. అవి దానిపైన శ్రద్ధ లేదండి వాళ్ళకు. ఒకటైతే టెన్షన్ పోయింది కదా నాకు, అది దాంతో ఏమైనా పాడు కానీ వాళ్ళకి తెలియదు. సో దే థింక్ దట్ ఈస్ ద గుడ్. స్మోకింగ్ ఎప్పుడైతే కరోనా వచ్చిన తర్వాత చాలామంది మానేశారు. అప్పుడో తెలియదు వాళ్ళకు. ఒకసారి బ్యాక్ పోండి, ప్రీ హిస్టరీకి పోండి, యూ విల్ అండర్స్టాండ్ ఇట్ హౌ పీపుల్ ఈజ్ టు లివ్. ఎలా కష్టపడుతుండే వాళ్ళు. ఏం కష్టంలే కదా, దాని బదులు నేను 24 hours 12 hours వర్క్ చేస్తున్నాండి, 12 hours పడుకుంటుండే అంతే సింపుల్గా. పొద్దున్న రాత్రి కష్టపడాలి, ఏమి లైట్స్ లేకుండా కదా, ఇవన్నీ గ్యాడ్జెట్స్ ఇవన్నీ కొత్త రిసెర్చ్ ఏం లేదు, సైన్సే లేకుండా కదా. సో ఏమి ఉండే, ఈవినింగ్ పడుకుంటుండే. అప్పుడు ఎన్ని 300, 400, 500, 800 సంవత్సరాలు బతుకుతుండే. అప్పుడు 300, 400 చేసి చనిపోతే కూడా ఆ టైంలో సర్ప్రైజ్ అవుతుండే. ఏంటి అది చిన్న అబ్బాయి చనిపోయాడు, ఓన్లీ 400 years చనిపోయాడు అనుకుంటుండే. ఇది ఐమ్ టాకింగ్ అబౌట్ 20,000, 15,000 years బ్యాక్ చెప్తున్నాను. అంటే ఈరోజు అది చెప్తా విద్య, అది అసలు సర్ప్రైజింగ్ ఏమి అందరికీ వింతగా అనిపిస్తుంది. సో దట్ ఈస్ వై ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్ థింగ్ అర్థం చేసుకోవాలి. ఏగాను నేచర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండి. గాడ్ ఈజ్ నథింగ్ బట్ నేచర్. అన్ని ప్లానెట్స్ ఆర్ సిస్టమేటిక్ గోయింగ్. ఎర్త్ ఈజ్ గోయింగ్ ఆన్ వన్ సిస్టమేటిక్. ఎవ్రీథింగ్ ఈజ్ సిస్టమేటిక్ అవుతుంది. ప్రతి ఒక్క చెట్టు మీరు వేయలేదండి ప్రాసెస్లో, ఈ చెట్టు ఇది పెరగాలని వేయలేదు, దేవుడే పెట్టించాడు. చూడండి అన్నీ ఉన్నాయి, అన్ని రకాలుగా చెట్లు వచ్చినాయి, అన్ని రకాలుగా మనకు తినడానికి అవకాశం ఉంది. కానీ దానిపైన స్టడీ చేయలేము మనం. అన్ని యాంటీబయాటిక్ మేము స్టడీ చేసాం. ఫాస్ట్ హీలింగ్, ఫాస్ట్ ఎవ్రీథింగ్ ఫాస్ట్ కావాలి. దాంతో ఇవన్నిటికీ మనము గురైపోయాను. సో యూ హ్యావ్ టు పే ద కాన్సిక్వెన్సెస్. సో దట్ ఈస్ వై నౌ ఓపెన్ యువర్ ఐస్ అండి. ఇప్పుడన్నా మన కళ్ళు ఓపెన్ చేసి మనం చూసి ఇది అర్థం చేసుకొని న్యాచురల్కి వస్తేనే చాలా మంచిదండి. ఎంత మోడర్న్ ఫుడ్ వచ్చినా కూడా ట్రై టు అండర్స్టాండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ అవర్ నేచర్ గివెన్ గిఫ్ట్. ఆ గిఫ్ట్ని మనం మర్చిపోదండి. చిన్నది మన అమెరికాలో నేను 1986లో ఫస్ట్ టైం అమెరికా పోయినప్పుడు ఒక కాన్ఫరెన్స్ జరిగిందండి. అందరూ మాట్లాడారు, నేను ఫిట్నెస్ గురించి మాట్లాడాను. దాని తర్వాత వేరే వాళ్ళు ఈ మెడిసిన్ గురించి మాట్లాడారు, యాంటీబయాటిక్, ఈ మన ఆల్టర్నేటివ్ దాంట్లో ఒక పాయింట్ చెప్పారు, కరివేపాకు అని. అది ఎంత స్ట్రాంగ్ అంటే చిన్న పిల్లగాడు 1 year అనే అబ్బాయికి కూడా అన్నము ముద్ద ఇలా పెట్టి తినిపియండి, అది డైజెస్ట్ చేస్తుంది. ఎంత పవర్ఫుల్ అండి అన్నారు. ఇంకో ఆయన ఏమన్నాడు, ఈ యాప ఆకు చూడండి ఎంత పవర్ఫుల్ అది. ఆ చెట్టు మా అమెరికాలో పెరిగితే, అక్కడ అమెరికన్స్ అంటున్నారు, అమెరికాలో పెరుగుతాయండి, మనిషి చనిపోయినోన్ని బతికిస్తామండి. అది మా దగ్గర పెరుగుతలేదు. ఎక్కడ ట్రై చేసాం మేము, అన్ని స్టేట్లు ట్రై చేశారు, 51 states ట్రై చేశారట. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1986లో ఒక చిన్న కాన్ఫరెన్స్ జరిగింది. నేను ఫిట్నెస్ గురించి మాట్లాడాను అక్కడ. సో అంటే ఇవన్నీ ఎందుకు అంటున్నా అంటే, ఇవి మనము ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద ఉంటాయి 50 చెట్లు, కానీ దాన్ని వీ డోంట్ కేర్. కరివేపాకు ఒక 5 రూపాయలకి ఒక కట్ట 2 కట్టలు ఇస్తాడు వాడు. ఎన్ని లీవ్స్ ఉంటాయి దాంట్లో, రోజు 1 2 తినండి అంటున్నాం. ఎంత మంచిది, తినం మనం. ఇటువంటి ఏదో దాంట్లో వేసేస్తాము, జరిగిపోతుంది దానికి. యూ డోంట్ ఈట్ ఐఎమ్ టెలింగ్. అట్లనే ఆకు తినండి, నమ్మలపోయినా కూడా మీరు చూడండి డైజెస్ట్ అయిపోతుంది. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ నేచర్. అలాగా చాలా ఉన్నాయి, చెప్పాలంటే చాలా ఉన్నాయి. సో అందుకోసం ఇప్పుడన్నా మనము వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ చిల్డ్రన్ నుంచి ఏజ్డ్ వరకు ఈ ఎక్సర్సైజులు, ఈ మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇవి మానద్దండి. ఈజ్ ద బేసిక్ థింగ్స్. ఇవి మన డైలీ యాక్టివిటీస్ వచ్చేసాలి. దట్స్ బేసిక్ థింగ్. సెకండ్ ఫుడ్ అంటారండి, ఈ ఫ్రూట్సు, ఈ నేచురల్ థింగ్స్, వెజిటేబుల్స్ ఉన్నాయి చూడండి, చాలా ఈ అనిమల్ ఫుడ్ ఏంటంటే అండి, దాంట్లో క్యాన్సరు, హార్టు చాలా ఉన్నాయి డిసీజు. ఈ బయటికి ఎందుకు తీసుకొస్తలేరంటే అవి ఇమీడియట్లీ వస్తలేదు. ఇప్పుడు మటన్ తిన్నామంటే ఇమీడియట్లీ డిసీజ్ రాదు. అది దాంట్లో ఉన్న విటమిన్ చాలా ఉన్నాయి, ఐరన్ ఉంది, ప్రోటీన్స్ ఉంది, హై ఉన్నాయండి. మరి దాన్ని డైజెస్ట్ చేయం కదా మనం, దాని ఎనర్జీ మార్చేద్దాం కదా. సో అలాగా యాక్టివిటీస్ లేనప్పుడు దాన్ని ఒక డిజైరస్గా తినేస్తారు మనం, ఒక ఆశ. ఈ చికెన్ తినాలి, మటన్ తినాలి, ఈ అనిమల్ తినాలి, 10-20 ఐటెంలు. బయటి దేశాల్లో 100 ఐటెంలు తింటారండి, ఏ వదలరు వాళ్ళు, ఇంక్లూడింగ్ స్నేక్స్, ఫ్రాగ్స్ ఆల్సో. సో ఇవన్నీ డిసీజ్ ఎట్లా రావండి చెప్పండి, వస్తాయి. సో దట్ ఈస్ వై ఇప్పుడన్నా మనం అర్థం చేసుకొని వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ న్యాచురల్ థింగ్స్. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఒక వైకేమో మన యాక్టివిటీస్. ఈ రెండు కంబైన్ చేస్తండి ఈ ఏ డిసీజ్కి మనము వీ డోంట్ గెట్ అటాచ్డ్. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్.
సో మీరు ఈ పాయింట్స్ పైన ఆలోచించండి. ఒక 1 వీక్ ఆలోచిస్తే మీకు థాట్స్ వస్తాయి. కదా ఇది హెల్త్ ఈజ్ వెల్త్ అన్నట్టు మీకు అర్థమైపోతుంది. కదా ఇఫ్ యూ డోంట్ మెయింటైన్ నౌ వెరీ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది, వెరీ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు ఈ పుల్ల ఇప్పుడు గీరింది అనకపోతే అంటేని ఈజ్ గోయింగ్ టు బర్న్ ద హోల్ హౌస్.